అమ్మాయి ప్రేమ పార్ట్ 36. సాయి, మీ అందరూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఇంకా ఎంత, ఒక్క సంవత్సరం అంతే కదా. ఈలోపు మీరు పిల్లల్ని కంటే నేను వచ్చి వాళ్ళతో ఆడుకుంటాను. రిషి, రే చిన్న, లవ్ యూరా. నువ్వు మా గారాల బుజ్జి తమ్ముడివిరా. రవి, సాయిని మనసులో ఇంత బాధ ఉంది అని తెలుసుకోలేకపోయాము. మమ్మల్ని క్షమించు. సాయి, డాడ్, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను అడగగానే మీరు ఒప్పుకుంది ఎందుకు? నాకు మంచి జరుగుతుందనే కదా. ఇంకా కొన్ని రోజులే కదా డాడీ. అలా వెళ్ళి ఇలా డాక్టర్ అయ్యి వచ్చేస్తాను. మీ చిన్న చాలా స్ట్రాంగ్ కదా. నువ్వు చూస్తూ ఉండు. ఇండియాలోని బెస్ట్ డాక్టర్స్లో ఒకడిగా ఉంటాను. పేదవాళ్లకు తక్కువలో వైద్యం అందేలా చూడాలి అన్న అక్క కలని నేను నెరవేర్చకపోతే నా పేరు సాయి కాదు. శంకర్, చాలా సంతోషం చిన్న. ఎప్పుడో మీ అక్క ఒక్కసారి ఆ మాట అన్నది అని నువ్వు దానినే నీ లక్ష్యంగా చేసుకున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. సాయి, నేను వచ్చేసరికి వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో బిజీగా ఉంటారు. అప్పుడు నేనే కదా మీ అందరి గారాల కొడుకుని. ఇప్పుడు దూరంగా ఉన్న బెంగ అంతా అప్పుడు తీర్చేసుకుందరు గాని. సూర్య, రే చిన్న, మాటలు మాత్రం బాగా చెప్తున్నావురా. మేము మిమ్మల్ని అమాయకులం అనుకున్నాం కానీ మీరు మాకు మామూలు షాకులు ఇవ్వట్లేదుగా. సాయి, సరే సరే పదండి, ఇంకా లేట్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. మనం గిఫ్ట్స్ ఇవ్వాలిగా. శంకర్, రే రవి, పదండి, ఆ సంగతి చూడండి, అందరూ వెళ్ళిపోతారు. సరియు సాయిని దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. సాయి, నాకు థ్యాంక్స్ ఎందుకక్క, నువ్వు ఆర్డర్ వేయి చాలు అంతే. కానీ నీ థ్యాంక్స్లు నాకెందుకు? సరియు గ్యాంగ్ తప్ప మిగతా వాళ్ళందరూ వీళ్ళని అబ్బురంగా చూస్తారు. సరియు గ్యాంగ్ కూడా వాళ్ళ ఇద్దరిని అలాగే ఉంచి గ్రూప్ హక్ చేసుకుంటారు. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ, ఎలా అని ఆశ్చర్యపోయారు. సాయి, వదిన, బావ, మీరేంటి అలా దూరంగా ఉన్నారు, రండి అని వాళ్ళని కూడా లాగి హక్ చేసుకుంటారు. అఖిల, సౌమ్య, రమ్య మనసులో ఇలాంటి కుటుంబంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అభి, నా ఏంజల్ అంటే అందరికీ ప్రాణమైపోయింది. చాలా స్పెషల్ నా బంగారం. తన మూలంగా నాకు ఇంతమంది స్నేహితులు దొరికారు. తర్వాత అందరూ విడివిడిగా కూర్చుంటారు. శంకర్, పిల్లలు రండి, అందరూ ఇంటికి వెళ్దాం, లేట్ అవుతుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. అభి వాళ్ళ బంధువులు అందరూ అభి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంటారు. సర్యు వాళ్ళందరూ సర్యు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అభిని హరి రూమ్లో ఉండమంటారు పెద్దవాళ్ళు. అర్జున్ రూమ్. సౌమ్య ఫ్రెష్ అయ్యి బెడ్పై కూర్చొని ఆలోచిస్తుంది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి సౌమ్య వైపు చూస్తాడు. సౌమ్య రెడ్ కలర్ శారీ, మెడలో తాను కట్టిన పసుపు తాడుతో సింపుల్గా ఉన్న చాలా అందంగా కనిపిస్తుంది అర్జున్కి. అర్జున్, ఏంటి మా మేడం గారు ఆలోచిస్తున్నారు అని వెళ్ళి సౌమ్య వడిలో తలపెట్టుకొని పడుకుంటాడు. సౌమ్య ఆలోచన నుండి బయటకు వచ్చి, అయ్యో అర్జున్ గారు, ఏంటి ఇది అంటుంది. అర్జున్, ఏంటేంటి బంగారం. సౌమ్య, మీరు ముందు లెగవండి ప్లీజ్ అని చిన్నగా చెప్తుంది. ఎందుకంటే అర్జున్ అలా అంతా దగ్గరగా ఉంటే తనకి ఊపిరాడినట్టుగా ఉంటుంది. అర్జున్, ఏమైంది బంగారం, ఎందుకు లేవాలి? నేను లేవను, ఇలానే బాగుంది నాకు అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. సౌమ్య అర్జున్ని అలా అని చూస్తూ ఉంటుంది. అర్జున్, మరీ అలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది. సౌమ్య, నేను చూస్తున్నానని నీకెలా తెలుసు? అర్జున్, ఎలానా, ఈ బంగారం నా అర్ధాంగి కదా, అందుకే అలా తెలిసిపోతాయి. సౌమ్య సిగ్గుతో ముఖం పక్కకు తిప్పి నవ్వుతుంది. అర్జున్, ఏంటి బాబు, ఒక్క మాటకే నీ బుగ్గలు యాపిల్లా తయారయ్యాయి అని గట్టిగా సౌమ్య బుగ్గను ముద్దు పెడతాడు. అర్జున్ అలా చేస్తాడు అని ఊహించని సౌమ్య షాక్తో అలానే చూస్తూ ఉంటుంది. అర్జున్ ఇంకో బుగ్గ మీద కూడా ముద్దు పెడతాడు. అప్పుడు తేరుకొని, సౌమ్య, ఏంటి అర్జున్ గారు మీరు ఇలా చేస్తున్నారు? అర్జున్, ఎలా చేస్తున్నాను? సౌమ్య, అదే అని అంటుంది. అర్జున్, ఆగిపోయావే చెప్పు. సౌమ్య, అబ్బా పోండి అర్జున్ గారు, నాకు నిద్ర వస్తుంది అని అంటుంది. అర్జున్, నాకు నిద్ర వస్తుంది రా మరి అని తను బెడ్పై పడుకొని సౌమ్యని తన మీదకు లాక్కొని చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. సౌమ్య కూడా నవ్వుకొని అలానే పడుకుంటుంది. విరాట్ గది. విరాట్ ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటాడు. అఖిల కూడా పడుకొని, ఏమైంది విరాట్ గారు, ఎందుకు అలా ఉన్నారు? విరాట్, ఏం లేదు అఖిల, కొంచెం అలసటగా ఉంది, అందుకే అలా. అఖిల విరాట్ తలని తన వడిలో పెట్టుకొని నిమురుతూ,
ఎందుకు అబద్ధం చెప్తున్నారు విరాట్ గారు? విరాట్ అఖిల వైపు చూసి సారీ అంటాడు. అఖిల, నాకు సారీ ఎందుకు విరాట్ గారు? మీరేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. విరాట్ అఖిల చేతిని కిస్ చేసి, ఏం లేదు బంగారం, సాయి గురించి ఆలోచిస్తున్నాను. వాడు అలా తన బాధ చెప్తుంటే మనసు మెలిపెట్టేసినట్టు ఉంది బంగారం. చిన్నప్పటి నుండి అందరి దగ్గర బాగా గారాబం ఎక్కువవాడు. పుట్టేసరికి మేమందరం స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళందరూ వాడిని అస్సలు వదిలేవాళ్ళు కాదు. రోజుకి ఒకరి దగ్గర పడుకోబెట్టుకొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. లక్ష్మి పిన్ని కంటే అమ్మ దగ్గర వాడికి గారం ఎక్కువ. తెల్లగా బొద్దుగా భలే ఉండేవాడు. ఎవ్వరూ అసలు కింద దించేవాళ్ళు కాదు. అంత ఇష్టం వాడంటే. వాడికి ఏదైనా కొనాలి అన్నా సరే మేమందరం ఒకటికి 2 సార్లు ఆలోచించేవాళ్ళం. ఈరోజు వాడు అలా చెప్తుంటే తప్పు చేశామేమో వాడిని దూరం పంపి అని అనిపిస్తుంది. అఖిల, విరాట్ గారు, సాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తన లక్ష్యం సరియు కల నెరవేర్చాలని, దానికోసం ఎంత కష్టమైనా పడటానికి తను సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇలా వీక్ అయ్యి తనని వీక్ చేయకండి. విరాట్, అఖిల, నేను సాయి దగ్గరకు వెళ్ళనా? అఖిల, నా పర్మిషన్ ఎందుకు విరాట్ గారు? చక్కగా వెళ్ళి మీ తమ్ముడితో కబుర్లు చెప్పుకుంటూ పడుకోండి. విరాట్ అఖిల పెదవుల పైన చిన్న కిస్ ఇచ్చి, థ్యాంక్ యూ బంగారం, నువ్వు జాగ్రత్తగా బొజ్జో అని విరాట్ బయటకు వెళ్తాడు. సాయి రూమ్. సాయి సరియు వాడిలో పడుకొని ఉంటాడు. ఒక పక్క రిషి, వైషు ఉంటారు. ఇంకో పక్క హరి, అర్జున్. సౌమ్య పడుకున్నాక మన అర్జున్ కూడా సాయి కోసం వస్తాడు. అప్పుడే విరాట్ లోపలికి వస్తాడు. విరాట్, ఏంటి మీ అందరూ ఇక్కడ? రిషి, అది మేమడగాలన్నయ్య, నువ్వేంటి వదినని వదిలేసి వచ్చావు? విరాట్, ఊరికే ఇక్కడ పడుకోవడానికి. వైషు, అవునా, మేము అందుకే వచ్చాము. ఈలోపు జగదీష్ వస్తాడు పరిగెత్తుకుంటూ. జగదీష్, రే బావా, తొందరగా రండి అని అందరినీ తీసుకువెళ్తాడు. రిషి, రే ఏమైందిరా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? జగదీష్ అందరినీ లివింగ్ రూమ్లోకి తీసుకువస్తాడు. అక్కడ శ్రావణి, ధనుష్ వాళ్ళు కింద మొత్తం పరుపులు వేసి పక్కలు వేస్తూ ఉంటారు. వైషు, ఏంటి ఇదంతా? శ్రావణి, మనమందరం ఇక్కడే పడుకుందామని ఇలా సెట్ చేసా, ఎలా ఉందన్నయ్య? విరాట్, చాలా బాగుందిరా. వింధ్య, అఖిల, సౌమ్య, రమ్య, అభి వాళ్ళందరినీ తీసుకొని వస్తుంది. ఇంకా అందరూ ఆ బెడ్స్పై సెటిల్ అవుతారు. అందరూ రౌండ్గా బెడ్స్పై పడుకొని వాళ్ళ చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటూ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. జగదీష్, ఇంకా వీళ్ళ విన్యాసాలు చాలా ఉన్నాయి అభి. రిషి, రే జగదీష్, నీకు కోడి కథ గుర్తుందా? శ్రావణి, అన్నయ్య, అది ఎలా మర్చిపోతాం అసలు? ఇప్పటికీ అలా ఎలా చేసాం నాకు అర్థం కాలేదు. అఖిల, ఏమైంది? శ్రావణి, ఒకసారి వీళ్ళందరూ సమ్మర్లో ఊరికి వచ్చారు. అప్పుడు విరాట్ అన్నయ్య, అర్జున్, హరి అన్నయ్యలు బయటకు వెళ్ళారు మామయ్య వాళ్ళతో. అప్పుడు బావ ఆడుకుంటూ ఒక రాయి విసిరితే అది వెళ్ళి ఒక కోడికి తగిలి అది చచ్చిపోయింది. అంతకు ముందు రోజు మా ఊరిలో ఒకళ్ళు చనిపోతే డప్పు కొట్టుకుంటూ తీసుకువెళ్ళడం చూశాము. అప్పుడు సర్యూకి ఒక ఐడియా వచ్చింది. మనం ఈ కోడిని అలానే తీసుకువెళ్ళి పాతేసి వద్దామనింది. సరియు చెప్పిన తర్వాత ఇంకా మన గ్యాంగ్ ఊరుకుంటుందా? అందరం ఆడుకొని డప్పులు మెడలో వేసుకొని ఆ కోడికి పాడి కట్టి మోసుకు వెళ్ళి ఊరి బయట పాతేసి వచ్చాం. ఇంకా వచ్చినాక బాయ్స్ అందరికీ ఉంది చూడు నా సామిరంగా, ఒక్కొక్కరిని ఉతికేశారు అమ్మలు. రమ్య, ఓహో గాడ్, అసలు మీరు మామూలు వాళ్ళు కాదు. కోడికి పాడి కట్టి మోసుకు వెళ్ళారా? యూ ఆర్ గ్రేట్. సౌమ్య, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా చెప్పండి. సురేష్, ఓ అక్క, నువ్వు వినాలే కానీ చెప్పడానికి చాలా ఉన్నాయి. రిషి, మాది ఏముంది వదిన, ఈ జగదీష్ గాడైతే చిన్నప్పుడు శ్రావణి వాడితో మాత్రమే ఆడుకోవాలి అని గోలగోల చేసేవాడు. ఒకరోజు అది బయట పిల్లలతో ఆడుకుంటుంటే దాన్ని లాక్కొచ్చి మామయ్య దగ్గరికి వెళ్ళి శ్రావణిని పెళ్లి చేసుకుంటాను, అప్పుడు శ్రావణి ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా అని అడిగాడు. అభి, ఏంటి పెళ్ళా? ఏ ఏజ్లో బాబు? రిషి, ఒక 7 years అనుకుంటా. సౌమ్య, ఏంటన్నయ్య అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని అడిగావా? జగదీష్, అంటే ఆ టైంలో అలా జరిగిపోయింది. ధనుష్, ఒకసారి సర్యుని స్కూల్లో ఒక టీచర్ ఏదో అన్నాడని ఈ అన్నల 5గురు ముసుగులు వేసుకొని మరీ వెళ్ళి కొట్టారు. ఆయన వారం రోజులు సెలవు తీసుకొని ఇంట్లోనే ఉండిపోయాడు. రిషి, హాస్పిటల్లో పడలేదు, సంతోషించు. అప్పుడు మాకు వచ్చిన కోపానికి వెధవని ఇంకో 2 గట్టిగా కొట్టినా తప్పులేదు. అభి, అప్పటి నుండి చెల్లి కోసం ఫైట్లా? జగదీష్, అప్పటి నుండి ఏంటి అభి, అది పుట్టినప్పటి నుండి దాని మీద ఈగ కూడా వాలకుండా ఎప్పుడు దాని చుట్టూ ఉండేవారు. నీకు ఇంకో విషయం తెలుసా? మన పాపకి మొన్నటిదాకా చేత్తో తినడం రాదు. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నలే పెట్టేవాళ్ళు.
ఎప్పుడైనా వాళ్ళు లేకపోతే స్పూన్తో తినేది. ఇప్పుడే చేత తినడం అలవాటు చేసుకుంది అఖిల. అలా వచ్చి నీకు ఫుడ్ పెడుతుంటే ఎవరు ఏం అనేవాళ్ళు కాదా సరియు? సరియు ఏముంది వదిన, అందరికీ తెలుసు మా గురించి. కానీ వైషు వచ్చినప్పుడు మాత్రం పక్క క్లాస్ అమ్మాయిలు కూడా మా దగ్గరికి వచ్చి విసిగించేవాళ్ళు. వింధ్య, అంతుందా మీ అన్నయ్యకి? రిషి, ఏదో మావాడు ఆ టైంలో నీకు పడిపోయాడు కానీ మావాడు తలుచుకుంటే సినిమా హీరోయిన్ కూడా అలా ఉండిపోవాల్సిందే. వింధ్య, అబ్బో గొప్పలే అవి. అది మాత్రం నిజంరా. పెళ్ళి అయినాక ఎలా చూసుకుంటావో కానీ వైషుకి ఫాలోయింగ్ ఎక్కువే. అర్జున్, మేము అలా అందరం బయటకు వెళ్ళినా కానీ ఇంటికి రాగానే మా అమ్మలు అందరూ వైషు చుట్టూ చేరి తెగ దిష్టి తీస్తూ ఉండేవారు. హరి, ఇంకేదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే మా అందరినీ చూసి అమ్మాయిల పేరెంట్స్ వచ్చి సంబంధాలు అడిగితే వైషుని చూసి అమ్మాయిలే అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగేసేవారు. రమ్య, రియల్లీ వైషు చాలా హ్యాండ్సమ్ అండ్ క్యూట్. వైషు, అబ్బా నన్ను మోసింది చాలే కానీ ఆపండి ప్లీజ్. రిషి, ఇంకా చాలా ఉన్నాయిరా నీ గురించి చెప్పడం. వదిన, వీడు ఒకసారి కాలేజీలో ఒక అమ్మాయిని లాగి ఒక్కటి పీకాడు. అప్పుడు అది చాలా హాట్ టాపిక్ అంతటా. ఎందుకో తెలుసా? మా నోడు కొట్టింది ఒక ఎమ్మెల్యే కూతుర్ని. అవి వాట్? ఒక అమ్మాయిని కొట్టావా? అందులో ఒక ఎమ్మెల్యే కూతుర్ని నువ్వు కొట్టావా వైషు? నిజంగా? రిషి, అయ్యా బావా, నిజం. అండ్ ఆ ఎమ్మెల్యే ఇప్పుడు హోమ్ మినిస్టర్. అభి, ఏంటి బాబు ఇన్ని షాక్లు ఇస్తున్నారు? కానీ ఎందుకు కొట్టావు వైషు? వైషు, ఏం లేదు బావా, తను కొంచెం ఎక్స్ట్రాలు చేసింది, అందుకే కొట్టాల్సి వచ్చింది. జగదీష్, అభి, ఇంకో హైలైట్ ఏంటో తెలుసా? మనోడు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న ముందే కొట్టాడు. అభి, అఖిల, సౌమ్య, రమ్య, వింధ్య. లానా? అభి, అసలు ఏం జరిగింది సరిగ్గా చెప్తారా? రిషి, వీడి జూనియర్ ఒక అమ్మాయి బాబుని చూసి ఫ్లాట్ అయ్యి మనోడికి ప్రపోజ్ చేసింది. మనోడు నో అన్నాడు. అయినా ఆ అమ్మాయి వెంట పడుతూనే ఉంది. మనోడు లైట్ తీసుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి వైషు క్యాంటీన్లో ఉంటే డైరెక్ట్గా అందరూ చూస్తున్నప్పుడు బుగ్గ మీద ముద్దు పెట్టింది. దాంతో మనోడి మీటర్ హై అయ్యింది. ఆ సాయంత్రం మేమందరం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎమ్మెల్యే, ఏం కావాలి బాబు మీకు? చూస్తుంటే స్టూడెంట్స్ ఉన్నారు, స్కాలర్షిప్స్ కోసం వచ్చారా? సరే సార్, ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? మేము తన ఫ్రెండ్స్. ఎమ్మెల్యే కూతురు వస్తుంది, వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటారు. ఆ అమ్మాయి వైషుని చూసి హే వైషు అనుకుంటూ వస్తుంది. అంతే, మనోడు ఒక్కటి పీకుతాడు ఆ అమ్మాయిని. ఎమ్మెల్యే తన భార్య షాక్ అయిపోతారు. ఎమ్మెల్యే కోపంగా, ఏంటి నువ్వు చేసిన పని అని వైషు దగ్గరికి వెళ్ళబోతాడు. విరాట్, అర్జున్, హరి, రిషు అడ్డుగా నిలబడతారు. వైషు, ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది, కానీ చిన్నపిల్ల అని చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇవాళ నువ్వు చేసింది మాత్రం తప్పు, చాలా పెద్ద తప్పు. అసలు ఒక్క నిమిషం ఆలోచించావా నీ గురించి అందరు ఏమనుకుంటారు అని? అట్లీస్ట్ మీ నాన్న కోసం ఆలోచించావా? ఈ విషయం బయటకు తెలిస్తే ఆయన నలుగురిలో తల ఎత్తుకొని తిరగలరా? ఆడపిల్లవి అని, ఈ ఇంటి మహాలక్ష్మివి అని వాళ్ళు గారం చేసి ఎంత ప్రేమగా పెంచుకున్నారు. అప్పుడు గుర్తుకు రావడం లేదు వాళ్ళ మొహాలు. ఈ దెబ్బ పొద్దున్నే కొట్టేవాడిని, కానీ నేను మీ కుటుంబం పరువు గురించి ఆలోచించి ఆగాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు, సరేనా? ఆ అమ్మాయి, సారీ, ఇంకెప్పుడు చెయ్యను, నా తప్పు నాకు తెలిసొచ్చింది. వైషు, ఎమ్మెల్యే భార్యతో, నన్ను క్షమించండమ్మా. ఎమ్మెల్యే భార్య, లేదు బాబు, మా అమ్మాయిదే తప్పు. నువ్వు తన గౌరవం కోసం అప్పుడు సైలెంట్గా ఉన్నావు. మేమే నీకు రుణపడి ఉన్నాం బాబు. సర్యు అండ్ గ్యాంగ్ ఎమ్మెల్యేతో క్షమించండి అంకిల్ అని చెప్పేసి వచ్చేస్తారు. అది జరిగింది. అవి, ఏమైనా నువ్వు గోల్డ్ బావా. వింధ్య వైషు వైపు చూసి పెదవులు రౌండ్గా పెట్టి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.